A can do a work in 4 days and B in 5 days and C in 10 days అంట. ఓకే, అయితే ఫైన్ ద టైం టేకెన్ బై ఏ అండ్ బి టుగెదర్, ఏబిసి టుగెదర్ అన్నాడు. అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అన్నాడు. సేమ్ క్వశ్చన్ కదా, చూడమ్మా. మనం ఎలా చేస్తాం యాక్చువల్లీ, ఏ పర్సన్ అండ్ బి పర్సన్ అండ్ సి పర్సన్ ఏ ఎన్ని రోజులు చేస్తారు, 4 days చేస్తారు. బి అనేవాడు 5 days అండ్ సి అనేవాడు 10 days చేస్తారు. ఇదేంటిది, టైం అంతే కదా, టైం కాలం ఈజ్ ఈక్వల్ అండ్ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, సామర్థ్యం, ఇతని యొక్క ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ. సో 4కి 5కి 10కి ఎల్సిఎం ఎంత, 20 కదా. చూడండి, ఉన్నట్లో పెద్దది 10 అనేది 4లో డివిజిబుల్ కాదు. సో దాన్ని ఇంటూ 2 చేస్తే 20 అనేది 4లో డివిజిబుల్ అవుతుంది, 5లో డివిజిబుల్ అవుతుంది, 10లో డివిజిబుల్ అవుతుంది. సో అన్నిటికీ ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 20, ఎల్సిఎం ఈక్వల్ టు 20 అంటే దాని మీనింగ్ ఎన్నిసార్లు పోయిద్దామో 5 times పోయిద్ది, దట్ ఈజ్ 4 times పోయిద్ది, 2 times పోయిద్ది. ఓకేనా, అంటే ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 parts, బి ఎంత 4 parts అండ్ సికి 2 parts. అంటే టోటల్ వర్క్ ఎంత 4 5 20, ఏదైతే మనం ఎల్సిఎం తీసుకున్నామో అదే కదా టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎవరికైనా సరే 20. అంటే దాని మీనింగ్ అంటే చూడండమ్మా, మొత్తం 20 యాపిల్స్ ఉంటాయి. 20 యాపిల్స్లో ఏ అనేవాడు డైలీ 5 యాపిల్స్ తింటాడు. అంటే అతనికి మొత్తం 4 daysలో 20 యాపిల్స్ తినేస్తారని మీనింగ్ అనమాట. ఓకే, బి అయితే అతనికి డైలీ 4 యాపిల్స్ తింటాడు, అందుకని అతనికి ఎన్ని రోజులు పట్టింది 20 యాపిల్స్ కంప్లీట్ చేయడానికి 5 days పడుతుంది. బి అనేవాడు డైలీ 2 యాపిల్స్ తింటాడు, అందుకని అతనికి 20 యాపిల్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 10 days పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ 20 యాపిల్స్ని ఎన్ని రోజులు తినేస్తారు, ముగ్గురు కలిసి. ఓకేనా, అంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు తింటారమ్మా 20 యాపిల్స్ను. ఏని తింటారు ఒక రోజులో 5, బి అని తింటారు 4, 9 ప్లస్ సి అని తింటారు 2, మొత్తం ఎంత 11 యాపిల్స్. 11 యాపిల్స్ డైలీ 1 dayలో 11 యాపిల్స్ తినేస్తారు. అంటే 20 యాపిల్స్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దామా, 20 యాపిల్స్ని కంప్లీట్ చేయడానికి 20 యాపిల్స్ కంప్లీట్ చేయడానికి డైలీ 11 ఈజ్ ఈక్వల్ ఎంత 11 1s అన్న 9/11 daysలో వాళ్ళ ముగ్గురు కలిసి ఆ 20 యాపిల్స్ని తినేస్తారు. ఎన్ని రోజుల్లో 9/11 daysలో ఆ 20 యాపిల్స్ని తినేస్తారు. సింపుల్ అనమాట. ఓకేనా, దీన్ని ఎలా చేయొచ్చు మనం డైరెక్ట్గా షార్ట్కట్లో చూడమ్మా. షార్ట్కట్ అని కాదు, డైరెక్ట్ ఎల్సిఎం అయినా సరే. సో ఇంత ప్రాసెస్ చేసే కన్నా మన ఎగ్జామ్ హాల్లో చూడంగానే పేపర్ మీద పెన్ పెట్టాల్సింది ఇంత సొల్యూషన్ ఉండకూడదు. ఓకేనా, ఎలా ఉండాలో చూడండి. 4కి 5కి చూడంగానే మనం ఎల్సిఎం కొట్టేయాలి. 4కి 5కి 10కి ఎల్సిఎం ఎంత 20 డివైడెడ్ బై ముగ్గురు కలిసి తింటున్నారు. ఓకేనా, అంటే ఎన్నిసార్లు పోయిద్దామో 20లో 5 times పోయిద్ది, 5 ప్లస్ అండ్ 5 ఎన్నిసార్లు పోయిద్ది 4 ప్లస్ అండ్ 10 times 2 ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 19/11 days. సో ఇలా కంప్లీట్ చేసేయాలి మనం. ఓకేనా, సో ఎగ్జామ్ హాల్లో మనం రఫ్ పేపర్ మీద ఉండాల్సిన సొల్యూషన్ ఇదే అమ్మ, ఎంతగాని ఇంత ప్రాసెస్ కాదు. సో ఈ అన్నిటికీ ఒక్కో టైంలో ఒక అవసరం అయితే కానీ ప్రతిసారి ఇదే మెథడ్ ఎఫిషియన్సీ మెథడ్ వేసుకుంటే కాదు. ఓకేనా, మనం ఏంది ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా మీకు లెంతీగా ప్రాసెస్ చేయబాగండి. ఇది ఏంటంటే ఎవరైతే న్యూగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతే. ఓకేనా, ఓకే.